హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే హాలీవుడ్ మూవీ అయిన నో వే అప్ ఓటీటీ రివ్యూ అయితే మనమైతే తెలుసుకుందాం. ఈ మూవీ లాస్ట్ మంత్ చూసుకుంటే February 12, 2024లో అయితే హాలీవుడ్లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే అయితే ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఈ నో వే అప్ ఓటీటీ రివ్యూ తెలుసుకునే ముందు ఇకపైన ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నో వే అప్, ఎస్, ఈ మూవీ థ్రిల్లర్ అండ్ యాక్షన్ అని చెప్పుకోవచ్చు. డైరెక్టర్ బై క్లోడియో ఫా. ఈ మూవీ అయితే మీరు యాక్షన్గా ఎంజాయ్ చేయలేకపోవచ్చు, కానీ థ్రిల్లర్గా మాత్రం ఎంజాయ్ అయితే చేస్తారు. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే కొంతమంది ఫ్రెండ్స్ అలాగే మరో కొంతమంది ఫ్యామిలీ వీరందరూ కలిసి అయితే ఫ్లైట్లో వెళ్తూ ఉంటే ఆ ఫ్లైట్కి డ్యామేజ్ అయ్యి సముద్రంలో అయితే పడిపోతుంది. మరి ఆ సముద్రంలో పడిపోయిన తర్వాత ఎంతమంది ఆ సముద్రం నుంచి బయటపడ్డారు, సముద్రంలో ఎంతమంది చనిపోయారు, ఆ ఫ్లైట్ ఎందుకని ఆ సముద్రంలో పడిపోవాల్సి వచ్చింది, చివరికి ఎంతమంది బ్రతికి బయటపడ్డారు, అంతేకాకుండా సముద్రంలో ఉన్న షార్క్ నుండి ఎంతమంది తప్పించుకున్నారు, ఎంతమంది చనిపోయారు, ఇలా ప్రతి ఒక్కటి మీరు సినిమా చూసి అయితే తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ సినిమా అయితే యాక్షన్ అండ్ థ్రిల్లర్ అని చెప్పుకోవచ్చు. యాక్షన్గా అయితే ఎవరైతే ఎంజాయ్ చేయలేరు, కానీ థ్రిల్లర్గా అయితే ఎంజాయ్ అయితే చేస్తారు. ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా సినిమా చూసి అయితే నచ్చుతుంది భయ్య. అంతేకాని ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని చూస్తే మాత్రం నచ్చకపోవచ్చు. అంతేకాకుండా ఈ సినిమా ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. 1 hour 30 minutes అయితే యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. చిన్న సినిమాని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వల్గర్ సీన్స్, వల్గర్ డైలాగ్స్ కూడా ఈ సినిమాలో ఏమైతే లేదు. అలాగే ఈ సినిమా కొంచెం స్లోగా అయితే వెళ్తుంటుంది భయ్య. కాకపోతే క్లైమాక్స్లో అయినా వర్కౌట్ అవుతుందని ఎక్స్పెక్ట్ అయితే చేసాం. ఎందుకంటే వాళ్ళు కొంతమంది సముద్రం నుంచి లాజిక్గా బయటికి వస్తున్నారు అని అనుకుంటూతోటే అన్లాజిక్లో అయితే బయటికి అయితే వస్తారు. అది కొంచెం అయితే నచ్చలేదు. ఆ లాజిక్ ఏదైతే ఉందో అది మిస్ చేయకుండా దాని ప్రకారమే ఈ సినిమా అంటే ఫినిషింగ్ టచ్ ఇచ్చేది ఉంటే ప్రతి ఒక్కరికైతే నచ్చేది. ఆ క్లైమాక్స్ అయితే కొంచెం డిసప్పాయింట్ అయితే చేసింది. అంతేకాకుండా వాళ్ళు కొంతమంది ఫ్లైట్లో ఉన్నప్పుడు నెక్స్ట్ టైం జరుగుతుందని ఒక క్యూరియాసిటీ అయితే పెంచేలాగైతే అనిపించింది. అంతేకాకుండా అక్కడ వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొంచెం వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. కాకపోతే అక్కడక్కడైతే ల్యాగ్ అయితే ఉంటుంది, అది కొంచెం బోరింగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. కానీ ఫ్లైట్లో ఉంటే అంటే లాస్ట్ క్లైమాక్స్లో మాత్రం ఫ్లైట్లో ఎంజాయ్ అయితే చేస్తారు. ఫ్రీగా ఉంటే ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. చిన్న మూవీ కాబట్టి ఎంజాయ్ అయితే చేస్తారు. కాకపోతే అక్కడక్కడైతే ల్యాగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా నో వే అప్ ఓటీటీ మూవీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.